నమస్తే గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. మీ ముందున్నది వైషు, విక్కీ. మీరు చూస్తుంది ఫ్రెండ్షిప్ అడ్డా. మేము ముక్తా టీవీలో. వైషు, నిన్న ఫ్రెండ్షిప్ గురించి బాగా డిస్కస్ చేసుకున్నాం కదా. అవును విక్కీ. మరి ఈ రోజు ఏం డిస్కస్ చేద్దాం? టాపిక్ ఏదో ఒకటి ఉండాలి కదా. మరి ఇవాళ మనము లవ్ గురించి డిస్కస్ చేద్దాం. లవ్ గురించి? నీకు ఎప్పుడు లవ్ కదా. లవ్ 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 ఫ్రెండ్షిప్ అన్నాం కదా, ఈరోజు లవ్ గురించి. అంటే వేరే అఫెక్షన్ ఏం లేదా? మరి ఓన్లీ లవ్ రిలేషన్స్ అలా ఉంటాయి కదా. ఇది కూడా రిలేషన్షిప్ కదా. ఓకే. ఫ్రెండ్షిప్ ఏమో మోర్ దాన్ 2 మెంబర్స్ దగ్గర ఉంటుంది, రిలేషన్షిప్ ఏమో ఓన్లీ 2 మెంబర్స్ దగ్గర. లవ్ అంటే అన్లిమిటెడా? అలా ఏం కాదు, 1 బాయ్ 1 గర్ల్. అదే లవ్ అంటారా? ఓకే దాన్ని తిని అంటుంది కదా 1 by 1 లవ్. దీని గురించి మీ ఒపీనియన్ మాకు చెప్పాలంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ నెంబర్ కాల్ చేసి మీరు మాతో మాట్లాడచ్చు అనమాట. అంటే లవ్ అంటే ఒక అమ్మాయికి అబ్బాయి. మరి మీ డాడీ నీ మీద చూపిస్తుంది ఏంటి? లవ్. మరి దాన్ని ఏమంటారు? అది కూడా లవ్. మరి మీ మమ్మీ నీ మీద చూపిస్తుంది ఏంటి? అంటే అది లవ్, ఇది లవ్, ఇది అఫెక్షనా? లేదు, అఫెక్షన్ అంటే ఏదంటే కాలర్స్ అడిగి చెప్తా. కాలర్స్ అడిగి చెప్తావా? సరే. అట్రాక్షన్ అంటే ఏంటి మరి? అట్రాక్షన్ అంటే బిఫోర్ 18 years లోపు ఇప్పుడు ఒక అబ్బాయిని చూసి ఒక అమ్మాయి పడిపోతుంది కదా, లేకపోతే ఒక అబ్బాయి పడిపోతారు కదా, కింద పడిపోతారా? లేదు, లవ్ లో. లవ్ లోనా? లవ్ లో పడిపోతారా? తేలుతారా మరి? తేలుతారు. 18 years క్రాస్ అయ్యాక తేలుతారు. అంటే అప్పటి వరకు కొంతమందికి ముందే తేలిపోతుంది, కొంతమందికి 18 years తర్వాత. నీకు ఎప్పుడు తేలింది? నాకు ఎప్పుడు అంటే ఏం చెప్తారు, తేలిపోయింది. 18 క్లాస్ అయినండి తేలిపోయింది. నాకు తెలిసి మొన్న ఈ మధ్య తేలింది అనుకుంటున్నా నేను. అంతే అంతే. సరే, లవ్ మీద నీ ఫీలింగ్ ఏంటి? లవ్ మీద ఫీలింగ్ నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ ఇష్టం లవ్ కన్నా. నాకు ఏ లవ్ ఇష్టం అంటే పేరెంట్స్ దగ్గర ఉన్న లవ్ ఇష్టం, సిస్టర్ దగ్గర ఉన్న లవ్ ఇష్టం, ఇంకా రిలేటివ్స్ దగ్గర ఉన్న లవ్ ఇష్టం, విక్కీతో ఉన్న ఫ్రెండ్షిప్ లవ్ ఇష్టం నాకు. ఇంకా ఇలానే నాకు చాలా లవ్స్ ఇష్టం. నేను లవ్ ని నమ్మను. మరి ఇంట్లో వాళ్ళు చూపించిన లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ ని నమ్ముతా. అంటే విత్ ఏ బాయ్ తో. ఆఫ్టర్ మ్యారేజ్ విత్ ఏ బాయ్ తో లవ్. ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ లవ్ తెలుసా? నేను అదే అంటున్నా కదా, మన ఇద్దరిది ఫ్రెండ్షిప్ విత్ లవ్ అంటున్నా. అంటే ఫ్రెండ్షిప్ లోనే ఉన్న లవ్ అంటున్నా. ఇప్పుడు పేరెంట్స్ తో లవ్ ఉంటుంది కదా, అలా ఫ్రెండ్షిప్ తో లవ్. అంతే అంతే. లేదు. నీకున్నారా గర్ల్ ఫ్రెండ్? నాకు గర్ల్ ఫ్రెండ్స్ అంటే అప్పట్లో మరి అంటే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అనమాట. ఇప్పుడు నాకు నా ఫేస్ కి మేకప్ దెబ్బల వల్ల మనకి ఏం తెలియట్లేదు, మేకప్ వేద్దాం తెలిసిపోతుందని చెప్పి వేయట్లేదు కూడా అంత లేదు. కానీ అప్పట్లో బుట్టో అలా అయిపోతున్నాయి అనమాట. అలాగే చూసారు కదండి. మీరు కూడా ఇలా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, ఫుల్ టు మాట్లాడేసుకున్నాం. నా విషయంలో అయితే లవ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనుకుంటున్నా. ఫీలింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్. డిఫరెంట్. మమ్మీ మనల్ని హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేసావా, నీకు ఇంట్లో బాగా ఫేవర్ ఎవరు, మమ్మీ డాడీయా? ఇద్దరు. ఎవరో ఒకరు. మోస్ట్ ఆఫ్ ఒకరు ఉంటారు. మమ్మీయా? ఏమో నాకు తెలియదు. యాక్చువల్ చెప్పాలంటే 95% వరకు గర్ల్స్ కి డాడీ అంటే బాగా అఫెక్షన్ ఉంటుంది. అవును, నాకు కూడా ఇష్టమే. అంటే నాకు ఎలా అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకరు బ్యాలెన్స్ అవుట్ అయినా కానీ ఒకరు బ్యాలెన్స్ లో ఉంటారు. అలా రీఛార్జ్ కాదు, అంటే ఏది అడిగినా కానీ ఎవరో ఒక సపోర్ట్ మాత్రం పక్కా ఉంటుంది నాకు. ఫర్ ష్యూర్. అందుకే లవ్. ఓకే, అర్థమైంది. నాకు ఎక్కువ మోస్ట్ మా మమ్మీ ఇష్టం. నాకు మా మమ్మీ మా సిస్టర్ ఇష్టం ఎక్కువ. అంటే వాళ్ళు బాగా ట్రీట్ చేస్తారు, నన్ను బాగా చూసుకోవడం కూడా బాగా చూస్తారు. అంటే డాడీ వర్క్ కదా, పట్టించుకోరు, వేరే తిన్నావా చదువుకున్నా. కానీ మనకు అలా అనిపిస్తుంది, కానీ మమ్మీ డాడీ ఇద్దరు కేరింగ్. ఓన్లీ మన పేరెంట్స్ అనే కాదు, అందరి పేరెంట్స్ కి. మనం అనుకుంటాము మమ్మీ డాడీకి మనం అంటే ఇష్టం లేదు అని, కానీ వాళ్ళకి చాలా ఇష్టం మనం అంటే. కొంతమంది లవ్ చూపిస్తారు, కొంతమంది లవ్ చూపించారు. అదే డిఫరెన్స్. ఇందాక ఏంటి అబ్బాయి ఏం చేస్తున్నావు, స్క్రిప్ట్ లేదంటే ఓకే కాల్ వస్తుంది, లక్కీ కాల్ తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి. వినిపిస్తుంది, మాకు బాగా వినిపిస్తుంది. నీకు వినిపిస్తుందా? చెప్పండి, మీ నేమ్ ఏంటి? రామ్ గారు, నమస్తే, గుడ్ ఈవినింగ్. సలాం అలైకుం. బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏంటి అంటున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటున్నా? నేను కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. కుకట్పల్లి అంటే మా దగ్గర, మా పక్కనే, మాది మాదాపూర్.
అవును, చాలా దగ్గర. గట్టిగా అయితే ఒక 15 నిమిషాలు అంతే. తిన్నది ఎక్కడ ఊరవుతారా? ఈజీగా. నాది రాము, అది ఇక్కడ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ దగ్గర. ఇమేజ్ హాస్పిటల్ ఉందా? మీది కుకట్పల్లి అంటే నాకు తెలిసి హౌసింగ్ బోర్డ్ దగ్గర. అదేనా? థ్యాంక్ యూ సో మచ్. అంటే అదో ఫ్రెండ్షిప్ అనమాట. అంటే దాని గురించి కాదు, ఈ అమ్మాయిని మేము తీసుకొచ్చాం అనమాట ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి. ఈ అబ్బాయినేమో నల్లమల్ల ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చాం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? మీకు మాలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? అంతేనా? కానీ ఫుల్ టైం పాస్ అయిపోతుంది కదా. చెప్పండి మీ ఫ్రెండ్స్ నేమ్ ఏంటి? ఓ థ్యాంక్ యూ. నీకు అంత సినిమా లేదు, బొమ్మ లేదు. ఆగు. నేనే అది. అలా ఎలా అవుతుంది చెప్పారా? అయ్యా ఆఫ్ కోర్స్. ఓకే, ఐ మీన్ ఏంటి? హలో, ఓకే సారీ, హలో, కాల్ కట్ అయినట్టు. థ్యాంక్ యూ రాము గారు, చాలా బాగా కాల్. ఐ మీన్ బాగా మాట్లాడారు అనమాట. తనకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఇలానే ఎప్పుడు కాల్ చేస్తూ ఉండాలి. నేనేం మాట్లాడతా, నువ్వేమంటున్నావు? ఒక లైన్ బట్టి పడితే అదేనా? నేనేమన్నా చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇలా కాల్ చేస్తున్నా. అసలు నేనేం మాట చెప్పు. వాళ్ళు నా అనుకున్న స్క్రిప్ట్ షో స్టార్ట్ అయ్యి ఇంకా 1 hour ఉంది కదా టైము. ఏం చేస్తుంది అంటే భోజనం చేయకుండా ఏదో చదువుకుంటున్నావు బట్టి పట్టి. నిజాలు మాట్లాడుకుంటే నిజాలే అనుకుంటారు. నాకు తెలియదు మరి ఏం చేస్తున్నావు. మన తింటూ చదువుతున్నా. అవునా కదా? లేదు కాదు. చెప్పు, లవ్ గురించి చెప్పు ఫస్ట్. నీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పు. లవ్ గురించి? నా గర్ల్ ఫ్రెండ్ లవ్ గురించి కావాలా? నాకు గర్ల్ ఫ్రెండ్ గురించి కావాలా? నీ గర్ల్ ఫ్రెండ్ గురించి. నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఎవరు లేరు. మళ్ళీ ఇందాక ఉందన్న అప్పట్లో లవ్ గురించి చెప్పు. అప్పట్లో లవ్ గురించి నేను చెప్పను. యాక్చువల్ చెప్పాలంటే నా లవ్ ఎలా ఉంటుంది అంటే ట్రయాంగిల్ షేప్ అనమాట. మరి నవ్వుకు నన్ను బ్లాక్ మెయిల్ చేయకు, అలాంటినే చెప్తా. ప్రామిస్. యాక్చువల్ గా నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తన పేరు సో అండ్ సో, చెప్పకూడదు ఇంట్లో చెప్తే. నన్ను ఒక అమ్మాయి లవ్ చేసింది, తన పేరు సో అండ్ సో. తను ఇంకొక అబ్బాయి లవ్ చేశాడు, వాడి పేరు ప్రవీణ్ అనమాట. ఆ పేరు నేను చెప్పేసుకుంటాను కదా, అమ్మాయి పేరు చెప్పకూడదు. యాక్చువల్ గా నేను డాన్స్ చేస్తుంటా. ఆ అమ్మాయి నేనంటే ఇష్టం అనమాట. నాకేమో వేరే అమ్మాయి అంటే ఇష్టం. సో నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు తిన్నే హెల్ప్ అడిగా. తను అవాక్ అయింది అనమాట. చెప్పింది నేను ఈ కంగారే చెప్పింది నేను అనుకున్నా. తను అనుకుంది ఇంకా తను నేను తనకు ప్రపోజ్ చేస్తాను తను ఇమాజిన్ చేసుకుంది. సో నేను తను హెల్ప్ అవ్వడం చాలా ఫీల్ అయింది అనమాట. సో లేదు బాగానే ఉంది. యాక్చువల్ చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి క్లాషెస్ వచ్చినాయి. సో నాట్ లైక్. తర్వాత నేను మామూలుగా స్కూల్లో చదువుకుంటున్నా. స్కూల్లోనే అయింది అనమాట. స్కూల్లోనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇప్పుడు తల మాడుకుంది అని ఇలా. అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, నా ఫ్రెండ్ రోజు ఒక కిట్ క్యాట్ కానీ 5 స్టార్ కానీ డైరీ మిల్క్ కానీ నన్ను లవ్ చేసే అమ్మాయికి ఇచ్చేవాడు. అది నాకు ఇచ్చింది, నేను తనకి ఇచ్చేవాడిని. అదేనా? ఒకే చాక్లెట్ రొటేషన్ ఇలా అవుతుంది. అర్థమవుతుందా? సో నేను ఒక రోజు అనుకున్నా, నాకు అంటే తిని మీద క్లాస్ వచ్చేసినాయి. జాయిగా అమ్మాయి బాగా చూడడం వల్ల ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది కదా, ట్రై చేద్దాం అని చెప్పి నేను అలా అనుకున్నాను. విచిత్రం ఏంటంటే నాకు తెలియకుండానే నేను ఎగ్జామ్ రాస్తుండగా తన ఫ్రెండ్ నాకు వచ్చి చెప్పింది, ఇలా అమ్మాయి నేను లవ్ చేస్తుంది, నువ్వు చేయట్లేదా అని చెప్పి. సరే నేను అన్నాను, సరే నేను అడుగుతానని చెప్పి తన పేరుతో కాల్ చేసి ఇలా రేపు మార్నింగ్ ఈ ప్లేస్కి రాను అని చెప్పి అన్నా. సరే అని చెప్పి వచ్చింది. వస్తే నేను అన్నాను, పాపం తనేమనుకుంది, ఇంకా తన ఫ్రెండ్ ఏమో తింతో చెప్పేసి నేను విక్కీతో చెప్పేశాను నువ్వు చేస్తున్నావు లవ్ చేస్తున్నావు అని. తను కూడా స్మైల్ ఇచ్చాడు అని చెప్పి ఏదో చెప్పిందంట. తనేమనుకుంది, పాపం తను ప్రపోజ్ చేస్తాడు, విక్కీ వచ్చి ప్రపోజ్ చేస్తాడు, నేను ఏడిపిద్దాం తురుమని చెప్పి పాపం ప్రిపేర్ అయిపోయింది. నేను వెళ్ళి అక్కడ ఉన్నా. ఏంటి విక్కీ పిలిచావు అంటే, అందరూ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటే అన్న. అమ్మాయి ఫేసింగ్ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక సైకిల్ తీసుకుని అది చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత కొన్ని రోజులు సోన్తో తర్వాత
ఓకే లవ్ బట్ నేను ఇక్కడ హైదరాబాద్లో చదవడం వల్ల తనకి వేరే రిలేషన్ ఆయన ఇంకెందుకు ఇలా అయిందనమాట. చాలా ఫన్నీ కదా, చాలా ఫన్నీ, చాలా ఫన్నీ కదా. చాలా. అసలు నీకు 1 రూపీ కూడా బొక్క పట్టలేదు. నీకు ఇంకొకరు ఇచ్చారు, నువ్వు దాన్ని పాస్వర్డ్ చేసావు కదా, అంతే. యాక్చువల్గా అలా అప్పట్లో మరి అప్పట్లోనే అంతుండే. నీకు చెప్పడం మర్చిపోయినా, నా బర్త్డేకి నేను చాక్లెట్లు కొంటే నా చాక్లెట్లు గట్టిగా అయితే 2700 అలాగైంది. బట్ అవతల అమ్మాయిల అబ్బాయిలు ఫ్రెండ్స్ వాళ్ళ గిఫ్ట్ ఇచ్చింది. ఒక అమ్మాయి అయితే సోనీ ఎక్స్పీరియా ఈ ఫోన్ ఇచ్చింది, ఇంకొకరు అయితే అమ్మాయిల పేర్లు ఎందుకులే కానీ ఇంకొక ఫ్రెండ్ అయితే షూ ఇచ్చింది, ఇంకొకరు అయితే స్పెట్స్ ఇచ్చారు. నువ్వేమి ఇచ్చావు వాళ్ళకి? చాక్లెట్ ఇచ్చా, 150 రూపీస్ చాక్లెట్ ఇచ్చా. బర్త్డే కదా, అంతగానే ఏమి ఇస్తాం, పార్టీ ఇద్దాం అనుకున్నా. బట్ నాన్న మీరేమనంటే ఓకే కాల్ వస్తుంది, కాల్ మాట్లాడదాం. హూ ఇస్ ద లక్కీ కాలర్? హలో హాయ్, చెప్పండి మీ నేమ్ ఏంటి? హాయ్ వాసు. ఇక్కడ నేను ఒకటి ఉన్నా. యా నేనే. సలాం అలైకుం. గుడ్ ఈవినింగ్. చెప్పు వాసు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? కొత్తపేట అంటే పక్కన పాతపేట దగ్గర, దిల్సుఖ్ నగర్ దగ్గర. అదే పక్కన పాతపేట ఉంటది కదా, దిల్సుఖ్ నగర్ దగ్గర. దిల్సుఖ్ నగరా? ఓకే, కొత్తపేట నుంచి మాట్లాడుతున్నారా? ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓ డిగ్రీ. ఓకే నైస్. అంటే కోర్సు బయోటెక్నాలజీ బైపీసీ స్టూడెంట్. ఓ అలాంట. యు మీన్ కటింగ్స్ అండ్ ఇంజెక్షన్స్? అది యు మీన్ కటింగ్స్ అండ్ ఇంజెక్షన్స్? అది కోసేసి కుట్టేస్తారు అది కదా? ఓకే ఓకే టాపిక్ మర్చిపోయాను నేను. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎవరిని లవ్ చేయలేదా? గుడ్ అలానే ఉండాలి. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ నీకు ఒక కౌంటర్ ఇద్దాం అనుకున్నా నేను ఇప్పుడు. బట్ లాస్ట్ అన్నా కదా ఓన్లీ మై పేరెంట్స్ అని, అందుకే అంటే నువ్వు మీ మదర్ వాళ్ళని కూడా లవ్ చేయలేదని చెప్పి కౌంటర్ ఇద్దాం అనుకున్నా. అంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళని కూడా లవ్ చేయలేదా అని చెప్పి డైలాగ్ వేద్దాం అనుకున్నా, కౌంటర్. అందుకే కదా యాక్చువల్ గా నేను ఫేస్ టు ఫేస్ చెప్తే ఏదన్నా, అందుకే చెప్పేసాను అనమాట. అర్థమవుతుందా? నేనంటే మరి అంటే ఇప్పుడు లేదనమాట, ఎందుకంటే లేడీస్ చాలా పాష్ అయిపోయారు, మనకి పడి అప్డేట్ న్యూ జనరేషన్. అవును, ఇంకా మా ఫేస్ కి ఏం పడతారని చెప్పి మేము ఇంకా లైట్ తీసుకున్నాం. అంటే నువ్వు ఇంకా లవ్ లేదు, నేను లవ్ ని నమ్మను అసలు. అంటే ఎప్పుడు లవ్ నమ్ముతా అంటే బిస్కెట్, క్రీమ్ బిస్కెట్, ఎప్పుడు బ్రిటానియా బిస్కెట్. ఎప్పుడు నమ్ముతా అంటే మ్యారేజ్ తర్వాత నమ్ముతా. హలో ఓకే వాసవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అసలు అమ్మాయి సైలెంట్ గా ఉందో తెలియదు, కాల్ కట్ అయిందో తెలియదు, హలో అంటావు పంపుతాను, రెస్పాన్స్ లేదు నాకు. ఓకే వాసవి, ఓకే సార్ హలో అంటే ఏం చేస్తాను చెప్పు అంటే మాట్లాడతా అంతే. ఓకే, మనం ఇంకా కొత్త డిస్కషన్ మాట్లాడుకుందాం. ఒక సాంగ్ చూద్దాం, సాంగ్ తర్వాత ఇంకా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నటంకి 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 నోటంకి 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 టంకి అంటే మీనింగ్ తెలుసా? తెలియదు. టంగ్ అది కాదమ్మా, టంకి అంటే మీనింగ్ తెలుసా? టంగ్ టంగ్ వేరు టంకి వేరు. టంకి ఇదా కరెక్ట్ చెప్పు. టంకి మీనింగ్ తెలీదా? తెలీదా అసలా? కాలేజ్ అడుగుతా. కాలేజ్ నీకు తెలిసా తెలీదా చెప్పు. నేను అన్న అట్లా చెప్ప బయటికి. మామూలుగా తెలుసా తెలియదు? ఫ్రాంక్, టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. అంటే ఏమని చెప్పు, నాకేం తెలుసు. టంకి అంటే టంగు టంగు ఇది ఉండొచ్చు ఈ టంగ్. అదే నాకేం తెలుసు, అది అంటున్నా. ఓకే, లవ్ గురించి నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అవునా, నేను లవ్ నే నమ్మా అంటే లవ్ కి ఎక్స్పీరియన్స్ అంట. అయ్యా నువ్వు నమ్మవు, వేరే వాళ్ళు ఎవరైనా లవ్ చేసుకుంటే నీకు తెలుస్తుంది కదా. చెప్తా, కొన్ని ఫేక్ లవ్స్ ఉంటాయి, కొన్ని ట్రూ లవ్స్ ఉంటాయి. ఒక ట్రూ లవ్ చెప్పు.
ఒక ట్రూలో చెప్పాను నేను. మా ఫ్రెండ్ దాని బాయ్ ఫ్రెండ్ ఇంకా 8th క్లాస్ నుంచి లవ్ చేస్తుంది. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్లో వాళ్ళ ఇంట్లో మ్యాటర్ చెప్పేశారు ఇద్దరు. నిజం చెప్తున్నా. అయితే ఇంటర్లో ఇంట్లో చెప్పేసింది. ఇప్పుడు మ్యారేజ్ అయింది. దాని మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 3 years అవుతుంది. ఇంకా వాళ్ళు బాగున్నారు. అది ట్రూ లవ్ అంట. కానీ నేను లవ్ని నమ్మ. అవునా? యాక్చువల్గా ట్రూ లవ్ అంటే నాకు ఒకటి తెలుసు. అంటే ఈవెన్ మై ఫ్రెండ్ ఉమేష్ అని ఉన్నాడు అనమాట. తను ఐ థింక్ సో 7th standard నుంచి లవ్. ఇప్పుడు నా క్లాస్మేట్, నా కొలీకే, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తనకు కూడా బెస్టీ. సో తను అమ్మాయి పేరు ఎందుకులే కానీ ట్రూ లవ్ అనమాట. ఇప్పటికి తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది అమ్మాయి. ఇప్పటికీ ట్రూ లవ్. చిన్నప్పటి నుంచి ఇప్పటికి అసలు క్లాస్ వచ్చినా సరే బాగా కలిసిపోతారు. నాకు బాగా నచ్చింది. అమ్మ నేను అనుకుంటా అరే ఇద్దరికి మ్యారేజ్ అవ్వకపోతే ఏమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది నాకు. అంత క్లోజ్ ట్రూ లవ్. సీరియస్లీ నాకు భయం వేస్తుంది వాళ్ళని చూస్తే. ఏంది ఇంత అలా ఉంటుందా ట్రూ లవ్ అని. తెలుసుకో, నేర్చుకో. యాక్చువల్గా ట్రూ లవ్ నేను ట్రయాంగిల్ షేప్ లవ్ మాత్రం కాదంట. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది టాపిక్ చెప్పు. కాదు, ట్రయాంగిల్ షేప్ టాపిక్ ఎందుకు వచ్చింది చెప్పు. చెప్తున్నా. ఇప్పుడు అసలు ట్రయాంగిల్ షేప్ అని వచ్చింది. సరే ఒక కాలర్ వస్తున్నారు, తర్వాత మాట్లాడుతున్నాం. హూజ్ ద లక్కీ కాలర్? హలో హలో. హాయ్ అండి. హాయ్ చెప్పండి. చెప్పండి మీ నేమ్ ఏంటి? ఫ్రెండ్షిప్ అండి. మాది రాజమౌళి అండి. రాజమౌళి అండి. నమస్తే రాజమౌళి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? షూటింగ్ అయిపోయిందండి. కాల్ కట్. షూటింగ్ అయిపోయిందా? అయిపోయిందా? అది ప్రభాస్ బాహుబలి ఎప్పుడు రిలీజ్ సార్? సరే నాకు అర్థం కాలేదు. ఏ లాంగ్వేజ్ తో మాట్లాడారు? చెప్పండి మీకు లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఏంటంటే మమ్మీ డాడీ మా బిడ్డ నా కొడుకు గుడ్ గుడ్. అదే మ్యారేజ్ అయిందా? లవ్ మ్యారేజ్ తర్వాతనే బాగుంటుంది కదా, మ్యారేజ్ బిఫోర్ బాగుండదు. అవును, మ్యారేజ్ తర్వాతనే ట్రూ లవ్. అవును, అది ట్రూ. లవ్ కాదండి, అది బాధ్యత. బాధ్యత ఏం కాదులే, బాధ్యత అంటారు కదా అది. అది దాన్ని మ్యాక్సిమం అందరు బాధ్యత అంటారేమో కదా, మ్యారేజ్ అయిన తర్వాత చేసి పనులన్నీ పిల్లలకి అన్ని బాధ్యత. బాధ్యత ఏం కాదులే. అవునా కదా? రెండు కరెక్టేనా? ఓకే సార్, ఏం చేస్తుంటారు మీరు? కాల్ కట్ అయినట్టుంది. సో అసలు ఏం మాట్లాడారు? నాకు బాధ్యత ఎందుకు ఉంటుంది అసలు? అట్లా అంటే మ్యారేజ్ బిఫోర్ కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే తనకి షాపింగ్ చేసుకెళ్ళాలి, తినిపివ్వాలి, ఏది అడిగితే అది ఇవ్వాలి, చాటింగ్ చేయాలి, కాల్ మాట్లాడాలి, ఇవన్నీ కూడా బాధ్యతలే కదా. ఆఫ్టర్ బీసీకి బిఫోర్ బీసీకి ఆఫ్టర్ బీసీకి తేడా చెప్పకు నువ్వు, నాకు తెలుసు. బాధ్యత అంటే అది లవ్. ఒక షార్ట్ ఫిల్మ్ చెప్తాను అట్లాంటి. ఇప్పుడు చెప్పేదేను మా అది బ్లాక్ ఉంటుంది. తను ఒక లవర్స్ ఉన్నారు, ఇద్దరు ఉంటే మామూలుగా బెంచ్ మీద కూర్చున్నారు. ఇది అంటది బంగారం చంద్రుడు ఎక్కడున్నా మామూలుగా చెప్పేదాను. బంగారం చంద్రుడు ఎక్కడ ఉంటాడు బంగారం అంటే ఎలా అంటే ఒకటి పైన ఇంకోటి నువ్వు అంటారు. సరే ఆఫ్టర్ మ్యారేజ్ 2 years తర్వాత మళ్ళీ బంగారం చంద్రుడు ఎక్కడ ఉంటారు బంగారం అంటే కళ్ళు ఏమన్నా కాకలతో పోయింది పైన నదిలే అట్లా అంటారు. ఇది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ కి బిఫోర్ మ్యారేజ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి ఇంత తేడా ఉంటుంది. పిల్లలు ఉంటారు, ప్రేమ అందరు అలా ఉండర్లే. సీరియస్లీ హ్యాపీనెస్ ఉంటుంది అప్ప. ఐ మీన్ అబ్బా హ్యాపీనెస్ ఉంటుంది, ప్లస్ బాధ్యత కూడా ఉంటుంది. స్కూల్లో ఫీజులు కట్టాలంటే దాన్ని లవ్ అన్నారు, దాన్ని బాధ్యత అంటారు. పిల్లల్ని ఆడుకోవడం అన్నిటిని చెప్పాలంటే అది లవ్ అంటారు, తనతో ఆడుకోవడం. సరే అలా అంటే గవర్నమెంట్ స్కూల్లో వేయచ్చు కదా, దాంట్లో ఏం బాధ్యత ఉండదు కదా. బాధ్యతతో ఎందుకు వేస్తారు? మరి దాన్ని లవ్ అంటారు. నేనేం ఫీజుల గురించి అన్నప్పుడు అది లవ్ అన్నారంపా, బాధ్యత అంటారు అది. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి చెప్పు? రెస్పాన్సిబిలిటీస్ అంటే ఈ షో అయినంటే మీ డాడీ 10 నిమిషాలు కాల్ చేస్తారు, అవునా కదా? కాల్ చేస్తారు. బాధ్యత కూడా అంటారు, ఎందుకంటే షీ ఈజ్ మై డాటర్, సో వి విల్ కేర్, అవునా కదా? లవ్ అంటే అమ్మ బంగారం తిన్నావా, ఏం చేస్తున్నారు అడుగుతారు, తిన్నావా అని కూడా అర్థమవుతుందా? రెస్పాన్స్ నాకు చెప్పాలి, గ్రంథాలు చదివాను. చదివేస్తావులే, స్కూలింగ్ లోనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ మెయింటైన్ చేస్తావు, ఇప్పుడు మెయింటైన్ చేయవా?
అసలు నీకు చెప్పడమే వేస్ట్. ప్రామిస్ చేసుకున్నావు, అందరికి చెప్తున్నావు, చూడలేని వాళ్ళకి కూడా నేడే చూడండి బాబు, నేడే చూడండి బాబు, లవ్ స్టోరీ బాగా పెడుతున్నావు. సో ఈ దీని ఐ మీన్ ఈ లవ్ గురించి మీరు మాతో చెప్పాలంటే కనుక స్క్రీన్ వేసుకోవాలి నెంబర్కి కాల్ చేయండి, ఫుల్ టు మాట్లాడేసుకుందాం. ఫుల్ టు మార్చుకోండి, ఇలా పిచ్చోళ్ళతో మాట్లాడకండి. ఫారెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడుకోండి. ఫారెస్ట్ మరి ఫారెస్ట్ అంటే ఎంత గ్రేట్ తెలుసా, మూలికలు ఎర్రగడ్డ కూడా ఎంత ఫేమస్ తెలుసా, పిచ్చోళ్ళు ఉంటారు కాబట్టి. ఫారెస్ట్ లో కూడా ఎనిమల్స్ ఉంటాయి కాబట్టి. నిన్న జాయిన్ చేసిన వాళ్ళకి 2000 ఇచ్చారండి తెలుసా. పిచ్చోని జాయిన్ చేస్తే 2000 ఇస్తారంట తెలుసా, 2000 ఇస్తారంట. అంటే నన్ను జాయిన్ కామంటే నేను ఆడి జాయిన్ చేశారు కదా అబ్బా, నేను పర్మిషన్ తీసుకుని వచ్చిన. ఒక 1 hour అండి, ఒక షో ఉంది పిచ్చి వాళ్ళతో చేయాలని చెప్పి తీసుకొచ్చా. అర్థమవుతుందా నీకు? సో తిను పాపం బాగా అలిగినట్టుంది. సో మాట్లాడేసుకుందాం, తర్వాత ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం అనమాట. బ్రేక్.